తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రక్షాళన మొదలైంది. టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు అన్ని విభాగాల్లో ప్రక్షాళనకి శ్రీకారం చుట్టారు. శ్రీవారి ఆలయం క్యూ లైన్ల నుంచి లడ్డూ ప్రసాదం వరకు అన్నింట్లో మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుమల పవిత్రతని కాపాడేందుకు చర్యలకు సిద్ధమయ్యారు. ఇంతకీ కొత్త ఈవో మార్పు ఎక్కడి నుంచి మొదలు పెట్టనున్నారు? ఏ సమస్యని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నెల రోజుల క్రితమే టీటీడీ నూతన ఈవోగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన వెంటనే నిత్యాన్నదాన ప్రసాదము, క్యూ కాంప్లెక్స్, లడ్డూ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా పరిశీలించారు. అక్కడంతా కూడా అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా నిత్యాన్నదాన ప్రసాదంలో గతంలో ఉడికి ఉడకని అన్నం పెడుతున్నారని, రుచి శుచి లేదని కూడా అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అన్నప్రసాద భవనాన్ని ప్రక్షాళన చేయాలని టీటీడీ భావిస్తోంది. అయితే గతంలో ఎటువంటి పరిస్థితులు ఉండేవి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు నిత్యాన్నదాన ప్రసాదంలో ఉన్నాయో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. శ్రీవారి నిత్య అన్నదాన ప్రసాదం ప్రతిరోజు సుమారు 2 లక్షల మంది భక్తుల ఆకలి తీరుస్తుంది. తరిగొండ వెంగమాంబ ప్రధాన అన్నదానం కాంప్లెక్స్తో పాటు తిరుమలలో వివిధ ప్రాంతాల్లో అన్నప్రసాదం వితరణ నిత్యం జరుగుతుంది. అయితే ఉడికి ఉడకని అన్నం, రుచిలేని కూరలు వడ్డిస్తున్నారని విమర్శలకు మూట కట్టుకుంది టీటీడీ. అన్నప్రసాదం క్వాలిటీపై కొత్త ఈవో ఫోకస్ పెట్టారు. భక్తులు దైవ స్వరూపంగా భావించే అన్నప్రసాదాన్ని శుచిగా, నాణ్యతగా, రుచిగా భక్తులకు అందించాలని సంకల్పించారు. అందుకు అవసరమైన కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. అన్నప్రసాదంలో వినియోగించే ముడి సరుకులు అన్నింటినీ నాణ్యతగా ఉండాలని ఆదేశించారు ఈవో. టీటీడీ నూతన ఈవో శ్యామలరావు వచ్చిన తర్వాత తిరుమల అన్నదానంని ప్రక్షాళన చేశారు. ప్రస్తుతం మనము నిత్యాన్నదాన భవనం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే గతంలో ఆహారము అంటే అన్నప్రసాదాలు నాణ్యత లేవని పెద్ద ఎత్తున భక్తులు ఆరోపణలు చేసేవాళ్ళు. అయితే తాజాగా నెల రోజుల క్రితము టీటీడీ నూతన ఈవో శ్యామలరావు గారు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా ఆయన పలుమార్లు నిత్యాన్నదానాన్ని పరిశీలించారు. ఇక్కడ మార్పులు చేర్పుల పైన అనేక చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే నిపుణులు ఉంటారో అన్నదానం కావచ్చు, అన్నప్రసాదాల తయారీలో కావచ్చు, ఇతర హోటల్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరితో కూడా చర్చించి ఆయన అన్నప్రసాద భవనంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ప్రధానంగా అన్నప్రసాద భవనంలో గతంలో రైస్ అంటే బియ్యము నాణ్యతగా లేదన్న ఆరోపణలు ఉండేవి, అన్నం సరిగా ఉడకలేదన్న ఆరోపణలు ఉండేవి. ఈ నేపథ్యంలో రైస్ అంటే ఎంత క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ ఉండాలి, రేట్ ఎంతైనా పర్వాలేదని టీటీడీ నూతన ఈవో ఆదేశాలు జారీ చేయడంతో అందుకు తగినట్లుగానే ఇక్కడ అన్నప్రసాదాల్లో రైస్ను ప్రధానంగా నాణ్యతను పెంచారు. ఆ తర్వాత ఇక్కడ భక్తులకి అన్నప్రసాదంలో వడ్డించే కర్రీస్ కావచ్చు, స్వీట్ పొంగల్ కావచ్చు, ఇవన్నీ కూడా నాణ్యతను పెంచారు. అప్పటి నుంచి కూడా భక్తులు ఎంతో సంతృప్తితో ఇక్కడ నుంచి అన్నప్రసాదాలు తీసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక శ్రీవారి లడ్డు అంటే ప్రతి భక్తుడికి అమితమైన ఇష్టం. తిరుమల లడ్డూను తినటం మహాభాగ్యంగా భావిస్తారు. కానీ కొంతకాలంగా శ్రీవారి లడ్డూలో నాణ్యత లోపించింది. లడ్డూ బరువు తగ్గిపోయింది. అప్పటి రుచి, సువాసన కనుమరుగైంది. దీనిపై భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన టీటీడీ ఈవో శ్యామలరావు లడ్డూ ప్రసాదం నాణ్యత పెంపుపై దృష్టి సారించారు. లడ్డూల తయారీలో వినియోగించే నెయ్యి, శనగపిండి, చక్కెర, యాలకులు, ఇతర ముడి సరుకులు నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. ప్రపంచంలోనే తిరుమల లడ్డూ పేటెంట్ హక్కులు కలిగి ఉందన్నారు. అలాంటి లడ్డూకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు కొత్త ఈవో శ్యామలరావు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం 60 నుండి 80 వేల మంది స్వామివారిని దర్శించుకుంటుంటారు. అయితే రద్దీ రోజుల్లో ఈ క్యూ లైన్లు అనేటివి దాదాపుగా 5 కిలోమీటర్లు ఆక్టోపస్ భవనం వరకు రింగ్ రోడ్లో వ్యాపించడం జరుగుతుంది. అయితే ఇక్కడున్న భక్తులందరూ కూడా రద్దీ రోజుల్లో క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు సరిగా అందించడం లేదన్న విమర్శలు ఉండేటివి. అదేవిధంగా చంటి పిల్లలకు పాలు,
ఇటువంటివి కూడా అందలేదన్న విమర్శలు ఉండేవి. అయితే టీటీడీ ఈఓగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉండే క్యూ లైన్లకు వెళ్ళి ఆయన నిత్యము పర్యవేక్షించేవారు. ఈ సందర్భంగా భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పుడు క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఎక్కడికక్కడ అన్నప్రసాదాలు అందజేసే విధానాన్ని ఆయన కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. 3 ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, అదేవిధంగా చంటి పిల్లలకు పాలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు ఏఈఓ స్థాయి అధికారులను 3 నియమించి క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో క్యూ లైన్లలో ఉండే భక్తుల ఇబ్బందులు మాత్రము గత నెల రోజులుగా బాగా తగ్గాయని చెప్పుకోవచ్చు. భక్తులు కూడా ఎంతో ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ముఖ్యంగా టీటీడీ వెలుపల ఏర్పాటు చేసిన క్యూ లైన్లో అన్నప్రసాదాలు కావచ్చు, ఇతర సౌకర్యాలు కూడా పెంపొందించడం గమనించవచ్చు మనం. భక్తులు దైవ స్వరూపంగా భావించే అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాల ప్రక్షాళనపై కొత్త ఈవో శ్యామలరావు ఫోకస్ పెట్టారు. శ్రీవారి లడ్డూ పరిమాణం, నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టారు. లడ్డూ సైజ్ పెరగనుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రసాదంతో పాటు ఇతర విభాగాల్లో తిరుమల వైభవానికి భంగం కలిగించే చర్యలకు చెక్ పెట్టేందుకు కొత్త సీఈఓ అడుగులు వేస్తున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు స్వామివారి లడ్డూను అత్యంత భక్తితో ప్రీతితో స్వీకరిస్తారు. అటువంటి లడ్డు గత కొన్ని సంవత్సరాలుగా నాణ్యత కోల్పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ నూతన ఈవో శ్యామలరావు లడ్డు క్వాలిటీని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. లడ్డు తయారీకి ఏదైతే నెయ్యి వినియోగిస్తారో నెయ్యి ముడిసరుకులన్నీ కూడా ఇవన్నీ అత్యంత నాణ్యమైనవి కొనుగోలు చేయాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి వచ్చే లడ్డూలు అత్యంత నాణ్యతగా తయారు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అందులో వినియోగించే నెయ్యి నాణ్యత కలిగినది వాడినట్లయితే లడ్డు సువాసనలు వెదజల్లుతుందని, గతంలో లడ్డు అత్యంత నాణ్యతగా ఉండేదని, అది ఆ పరిస్థితి ఇప్పుడు లేదని భక్తులందరూ కూడా చాలా ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఈవో లడ్డు క్వాలిటీని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లడ్డు కౌంటర్ల వద్ద ఉన్నాము. ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో భక్తితో లడ్డూలను స్వీకరిస్తున్న పరిస్థితి. ఈ లడ్డూలు గత కొన్ని సంవత్సరాలుగా అయితే నాణ్యత కోల్పోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఇందులో వినియోగించే ముడి సరుకులు కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇవన్నీ కూడా నాణ్యత తగ్గి లడ్డు ప్రాధాన్యత కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉండే అంటే లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ఉంది. ఆ పేరంతా చెడిపోయిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో తాజాగా లడ్డూల నాణ్యతను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూడా లడ్డూలో నాణ్యత పెరిగిందన్న వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, 10 టీవీ, తిరుమల.